సో వాట్ ఈస్ అప్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. సో గైస్ ఇప్పుడు టైం వచ్చి అయితే 5:15 అవుతుంది. ఓకే, ఇంకా 15 minutesలోనే అయితే గ్రౌండ్కి అయితే వెళ్ళాలి. ఇప్పుడు రన్నింగ్ అయితే చేయాలి కాబట్టి ఓకే. సో ఇప్పుడు కొద్దిగా అంతా పోతాం కూడా 2 గ్లాసులు వాటర్ తాగుదాం. చూడండి, చలో రెడీ అవుతుంది. ఇప్పుడైతే టైం వచ్చి 5:20 అవుతుంది. ఓకే, ఇప్పుడు నేను డైరెక్ట్ గ్రౌండ్కి వెళ్ళాక అయితే మీకు చూపిస్తా. నేను జాగింగ్ వచ్చి ఇంకా రన్నింగ్ స్ప్రింట్ అది ఇక్కడ చేస్తున్నా అంటే మా క్రికెట్ ఆడతాం కదా రోజు, ఆడైతే చేస్తున్నా. చలో డైరెక్ట్ అక్కడ వెళ్ళాక అయితే మీకు చూపిస్తా. ఇప్పుడైతే నేను గ్రౌండ్కి అయితే వచ్చేసిన. ఓకే, ఇటు సైడ్ చూడండి మొత్తం ఖాళీ ఉంది. ఓకే, ఇప్పుడైతే ఇక్కడ వార్మప్ అయితే వేసుకుంటా. కొద్దిగా అంతా వార్మప్ చేసి 6 దాకా రన్నింగ్ అయితే స్టార్ట్ చేస్తా. ఓకే, చలో ఇప్పుడైతే వార్మప్ చేసి చూపిస్తా మీకు. కొద్దిగా అంతా బ్యాక్గ్రౌండ్ సౌండ్ని మొత్తం అవాయిడ్ చేసేయండి. ఓకే, చలో అది కొద్దిగా అంతా డిస్టర్బెన్స్ లాగా ఉంటుంది, కానీ ఏం చేయలేం. ఆ సౌండ్ని దిగాలంటే కూడా కొద్దిగా మైక్ అయినా కొనాలి, లేకపోతే ఏదో ఒకటి చేయాలి. ఓకే, చలో వార్మప్ అయితే వేసుకుంటా. ఇప్పుడైతే వార్మప్ అయితే వేసుకుంటా. ఓకే, చలో కెమెరా సెట్ చేస్తా. సో గైస్ వార్మప్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే రన్నింగ్ అయితే స్టార్ట్ చేయాలి, కానీ దానికన్నా ముందు నేనైతే కొద్దిగా టోస్ మీద నడవడం కొద్దిసేపు చేస్తా. టోస్ మీద నడుస్తాం ఇప్పుడు, ఎందుకంటే కొద్దిగా హైట్ గ్రోత్ అవ్వడానికి ప్లస్ స్ట్రెచ్చింగ్ లాగా కూడా అయిపోతుంది నాకు. చలో ఇప్పుడైతే నేను ఇది అయినాక నేను డైరెక్ట్ రన్నింగ్ చేసేటప్పుడు అయితే మీకు బ్లాగ్లో అయితే చూపిస్తా. ఓకే, చలో. సో గైస్ ఇప్పుడైతే నేను మార్క్ అయితే పెట్టుకుంటున్నా ఇక్కడ. ఎందుకు అంటే సో 1 రౌండ్ అయినా అని తెలుస్తుంది. ఇప్పుడు మొత్తం గ్రౌండ్ అయితే చుట్టూ ఉరుక్కుంటూ వెళ్ళాలి. ఓకే, మళ్ళీ రావాలి. సో ఈ లైన్ అయితే కంపల్సరీ తీసుకోవాలి. నేనైతే అంటే ఎన్ని రౌండ్లు ఉరికినానో అది తెలుస్తుంది నాకైతే. చలో ఈ లైన్ అయితే కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడైతే నేనైతే జాగింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నా. చలో 5 rounds జాగింగ్, దాని తర్వాత 5 rounds స్ప్రింట్ అండ్ వాక్. ఓకే, దాని తర్వాత మొత్తం ఒక స్ప్రింట్ కొడతా, మొత్తం ఫాస్ట్గా ఒక స్ప్రింట్ అయితే కొడతా. చలో ఇప్పుడైతే ఫస్ట్ రౌండ్ అయితే స్టార్ట్ చేసిన. ఓకే, ఇప్పుడు ఇలా 5 rounds అయితే స్టార్ట్ ఉరకాలి. జాగింగ్. చలో ఇప్పుడైతే మీకు చూపిస్తా, కానీ ఇక్కడ అంతా కొద్దిగా అంతా చెత్త ఇలా పడేసేటట్టు. చలో ఇప్పుడైతే మీకు చూపిస్తా కొన్ని అయితే క్లిప్స్. జాగింగ్ చేసేటప్పుడు అయితే 2 పికాకులు అయితే కనిపిస్తున్నాయి, మీకు చూపిస్తాగండి. ఇంకోండి, ఒకటి ఇక్కడ ఉంది, ఒకటి అక్కడ ఉంది, చూడండి. ఇంకోండి ఇది. చలో ఇప్పుడైతే జాగింగ్ అయితే ఫస్ట్ రౌండ్ కంప్లీట్ అవ్వడానికి అయితే వచ్చేసింది.
సో గైస్ ఫస్ట్ రౌండ్ అయితే ఖతం. చలో సెకండ్ రౌండ్. ఓకే ఇప్పుడు సెకండ్ రౌండ్ అయిపోవడానికి వచ్చింది. ఓకే ఇలాంటిది వేయాలి. ఇవాళ అంత ఎక్కువ అయిపోయింది సెకండ్ రౌండ్. చలో థర్డ్ రౌండ్. సో ఫోర్త్ రౌండ్ ఇప్పుడు. చలో ఇంకా లాస్ట్ రౌండ్ అయితే ఉంది, అదైతే చేయాలి. చలో ఇప్పుడైతే వెళ్దాం. ఇప్పుడైతే స్ప్రింట్ అయితే స్టార్ట్ చేస్తున్నా. ఓకే చలో స్ప్రింట్ అయితే అయిపోయింది. ఇప్పుడు కూల్ డౌన్ అయితే స్టార్ట్ చేయాలి. ఓకే ఈ కూల్ డౌన్లో ఏమేమి చేస్తానో చూపిస్తాను మీకు అందరికి. వార్మప్ చేయడానికి అయితే మంచి ప్లేస్ అయితే దొరికింది. ఓకే ఈడైతే చేస్తాం మెయిన్ గ్రౌండ్లో ఆడే కాడ. ఓకే కెమెరా అయితే సెట్ చేస్తా ఆగండి. మొత్తం చెమటలతో అయితే అయిపోయినా అంతం. సో ఇంటికి వెళ్ళి అయితే నేను ఫ్రెష్ అప్ అయిపోవాలి. చాలా మొత్తం చేసుకొని కూర్చుంటా. దాని తర్వాత బ్రేక్ఫాస్ట్ అయితే చేసుకోవాలి. అంటే ఎగ్ బాయిల్డ్ ఎగ్ అయినా లేకపోతే ఆమ్లెట్ అయినా వేసుకొని తింటా. చలో మీకైతే ఇంటికి వెళ్ళాక అయితే నేను బ్లాగ్ తీస్తా. ఫైనల్లీ ఇంటికి అయితే వచ్చేసిన. టైం వచ్చి 7:30 అవుతుంది. ఓకే ఇప్పుడు ఫ్రెష్ అప్ అయిపోతా. మొత్తం వేడిగా ఉంది. చల్లనీతో అయితే ఫ్రెష్ అప్ అయిపోయి ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. చలో ఇప్పుడైతే నేను ఫ్రెష్ అప్ అయితే వస్తా. ఇప్పుడైతే ఫ్రెష్ అప్ అయిపోయినా. ఇప్పుడు నేను బాయిల్డ్ ఎగ్ అయితే వేసుకోవాలి. చలో ఓకే 1 minute. 2 బాయిల్డ్ ఎగ్లు అయితే వేసుకొని తింటా ఇప్పుడు. ఓకే చలో బాయిల్డ్ ఎగ్ అయితే పెట్టేసిన. మొత్తం కొద్దిగా అంతా వేడిగా ఒక్కడానికి. బాయిల్డ్ ఎగ్ అయితే అయిపోయింది చేసుకున్నా. ఇదిగోండి ఇప్పుడు దీన్ని కట్ చేసి హాఫ్ ఆఫ్ చేసి మసాలా కొన్ని ఏదో ఒకటి వేసి తింటా. చలో మీకైతే చూపిస్తాను ఏమేమి వేసాను. ఎగ్ని అయితే కట్ చేసుకున్నా. ఓకే నాకు ఏమేమి కావాలంటే బ్లాక్ పెప్పర్, ఇంకా కారం, సాల్ట్. చలో ఇదైతే వేసుకుంటాను నేను ఎగ్ మీద. వేసిన తర్వాత ఇది చూపిస్తాను. ఇంతం అయితే వేసుకున్నా. కొద్దిగా ఎంత పడిపోయింది ఏం కాదు. డైరెక్ట్ ఇది తినేసి ఇప్పుడైతే నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా. ప్లస్ అక్కడ పోయి నా గేమ్ ప్లేస్ అయితే రికార్డింగ్ చేయాలి. అంటే కొద్దిగా అంత గేమింగ్ ఛానల్ కూడా నేను రేపైతే అప్లోడ్ చేయాలి కాబట్టి. చలో ఇప్పుడైతే లంచ్ అయితే తింటున్నా. టైం వచ్చి 3:30 అవుతుంది. కర్రీలా ఎగ్. సో ఇప్పుడైతే తినేసి నేనైతే గ్రౌండ్కి వెళ్తా లేకపోతే లేదు. ఇప్పుడు దాకా అంతా మెడిటేటింగ్ చేసుకుంటూ కూర్చున్నా. చలో ఇప్పుడు నేను గ్రౌండ్కి వెళ్ళేటప్పుడు అయితే మీకు చూపిస్తా. ఇవాళ కూడా క్యాన్సిల్ అయ్యింది మళ్ళీ క్రికెట్ ఆడడం. ఓకే నేనైతే క్రికెట్ ఆడదామేమో అనుకున్నా. మా వాళ్ళందరితో ఎగ్జామ్స్ అయిపోయిందని. కానీ చూస్తే ఏమో వాళ్ళేమో అన్నాడు ఇవాళ రేపైనా ఆడదాం అంటున్నాడు. ఓకే వదిలేసిన. ఇప్పుడు కొద్దిసేపు అనుకుంటా. టైం వచ్చి 4 అవుతుంది. కొద్దిసేపు అనుకొని లేస్తా. ఓకే ఇప్పుడైతే లేచిన 6:30 అవుతుంది టైము. ఇప్పుడు మమ్మీ అయితే ఛాయ్ చేస్తుంది. దాంట్లో బిస్కెట్ వేసుకొని తింటాం ఇప్పుడు. ఓకే దాని తర్వాత మళ్ళీ 7కి అయితే నేను స్టార్ట్ చేయాలి. 7కైనా 8కైనా స్టార్ట్ చేస్తా ఎక్సర్సైజ్ చేసేది. ఓకే చలో నా ఛాయ్ బిస్కెట్ అయితే రెడీ. ఇప్పుడు ఇదైతే తింటా నేను. ఇప్పుడు మొత్తం బిస్కెట్ మొత్తం కలుపుకొని తింటాను నేను. నా స్టైల్ ఇలా ఉంటుంది. ఓకే ఇప్పుడు తినే తర్వాత అయితే నేను కలుస్తా.
ఇప్పుడైతే నేను ఎక్సర్సైజ్ అయితే స్టార్ట్ చేస్తున్నా. ఓకే, నాకైతే ఎక్సర్సైజ్ చేయడానికి ఇది ఒక్కటే ఉంది, స్ట్రెచ్ బ్యాండ్. దాన్ని యూజ్ చేసుకుంటా నేను చేయాలి ఎక్సర్సైజ్. సో రేపటి నుంచి అయితే నేను ఫుడ్ మొత్తం చేంజ్ చేస్తున్నా, నా బిహేవియర్ కూడా చేంజ్ చేస్తా మొత్తం. ఓకే, ఏమేమి చేంజెస్ చేస్తానో మీకు చెప్తా చూడండి తర్వాత. ఇప్పుడు ఎక్సర్సైజ్ చేయాలి, ఇప్పుడు వార్మప్ చేసుకొని నా తర్వాత స్టార్ట్ చేస్తాను నేను. ఓకే, వార్మప్ అయితే చూపియా, డైరెక్ట్ నేను ఎక్సర్సైజ్ చేసింది చూపిస్తాను. ఓకేనా, వార్మప్ అయితే అయిపోయింది, ఇప్పుడు డైరెక్ట్ ఎక్సర్సైజ్ అయితే చేద్దాం. ఓకే చలో. ఫస్ట్ సెట్ ఏం చేస్తున్నా అంటే పుషప్స్. ఓకే చలో, పుషప్స్ అయితే చేద్దాం. ఓకే, కెమెరా అయితే సెట్ చేస్తాను ఒక జగల. నేనైతే ఫ్యాన్ ఆఫ్ చేసేసిన, ఎందుకంటే బాడీలో హీట్ ఉండాలని. సో ఇప్పుడైతే నెక్స్ట్ ఏందో చెప్తున్నా ఆగండి. ఇప్పుడైతే బెంచ్ చెస్ట్ ప్రెస్ అయితే చేస్తున్నా. ఓకే, ఇప్పుడు ఇదైతే ఉంది, దాంతో అయితే చేస్తా. ఓకే చలో. సో గైస్ నెక్స్ట్ వచ్చి బెంచ్ షోల్డర్ ప్రెస్. సో నాకు అయితే బెంచ్ ఏం లేవు కాబట్టి బెడ్ని అయితే యూజ్ చేస్తున్నా. చలో ఇప్పుడైతే చేస్తాను నేను. గైస్ ఇప్పుడైతే ఇది అయిపోయింది, దీని తర్వాత ఇప్పుడు బెంచ్ పుషప్స్ అయితే చేస్తా. ఓకే, మంచంని పట్టుకొని పుషప్స్ అయితే స్టార్ట్ చేస్తాం. ఒక 15 చేస్తా. ఇప్పుడైతే బెంచ్ పుషప్స్ అయితే అయిపోయింది. చలో ఇప్పుడు డైరెక్ట్ నేనైతే మొత్తం మళ్ళా స్టార్టింగ్ నుంచి అయితే ఇస్తా. ఓకే, మొత్తం అయినాక నేనైతే కలుస్తా. ఓకే, ఎక్సర్సైజ్ మొత్తం అయిపోయింది. ఇప్పుడు చూడండి మొత్తం ఎంత చెమటలు ఉన్నాయో, మొత్తం ముఖం మొత్తం చెమటలు, లోపల మొత్తం హీట్ అయితే ఎక్కింది. సో ఇప్పుడైతే పోయి స్నానం అయితే వేసుకుంటా. ఓకే చలో, ఇప్పుడైతే స్నానం చేసి అయితే కలుస్తా. ఇప్పుడైతే ఫ్రెష్ అప్ అయిపోయినా. చలో ఇప్పుడు నేను ఏమేమి చేంజెస్ చేస్తున్నా అంటే ఆగని చెప్తా. ఫోన్ స్టాండ్లో పెట్టండి. సో గైస్ ఇవాళ నుంచి నేను కొన్ని చేంజెస్ అయితే చేస్తున్నా. ఏంటంటే నా ఫుడ్ అయితే చేంజ్ చేస్తున్నా, అంటే కొద్దిగా హెల్తీ ఫుడ్స్ అయితే అనుకుంటున్నా, కొద్దిగా జంక్ ఫుడ్ కాకుండా మంత్లీ వన్స్ అలా తింటా, లేకపోతే వీక్లీ వన్స్ అయినా తింటా. మనీ సేవింగ్స్ అయితే చేస్తున్నా, ఎందుకంటే కొద్దిగా యూస్ఫుల్ థింగ్స్లో అయితే వేద్దాం అనుకుంటున్నా. అంటే వేస్ట్గా ఇలా ఖర్చు పెట్టకుండా డైరెక్ట్ పైసలు అయితే జమ చేసుకుంటా. అంటే బయట ఫుడ్స్ అయితే అవాయిడ్ చేసేయాలి, లైక్ చిప్స్ అవన్నీ అవాయిడ్ అయితే చేసేయాలి. ఓకే గైస్ ఇప్పుడైతే ఇవన్నీ చేంజెస్ అయితే చేస్తా. గైస్ ఇంకా చాలా మంది అయితే సబ్స్క్రైబ్ చేస్తారు, 31 సబ్స్క్రైబర్స్ అలానే ఉంటున్నాడు. ఒక్కసారి పోయి సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. సో మనం ఈ మంత్ ఎండ్ కాల ఎంత అవుతాయో అంత చేద్దాం, సబ్స్క్రైబర్స్ పెంచండి ఒక్కసారి. నేనైతే ఒక గోల్ అయితే పెట్టుకున్నా, నా బర్త్డే దాకా అయితే నేను 1K సబ్స్క్రైబర్స్ అయితే అయిపోవాలి అని అనుకుంటున్నా. సో అవుతాయో లేవో తెలీదు, ఎందుకంటే నాకు దగ్గర 15 days దాకా ఇదే సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అంటే 31 ఎలా ఉన్నారు అలానే ఉన్నారు, అసలు పెరుగుతలే. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేస్తలే. సో గైస్ మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ బ్లాగ్ లా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.